మాట్లాడారు అయిపోయింది. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను మీకు మళ్ళీ అవకాశం. ఎస్ ప్రసాద్ గారు. ఈ మేడారం జాతర అన్నదానికి బీఆర్ఎస్ పార్టీని అడగండి, లేకపోతే కాంగ్రెస్ అడగండి, బీజేపీ అడగండి, ప్రతి ఒక్కరు జాతీయ హోదా ఇవ్వాలంటారు. కానీ ఇవాళ చరణ్ కౌశిక్ కూడా బాగా చెప్తున్నాడు. నిజమే, క్యాబినెట్ మీటింగ్ అక్కడే పెట్టారు, 241 కోట్లు దగ్గర దానికి శాంక్షన్ చేశారు. ఇవేం అనట్లే కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్కెడ్యూల్ అయితే ఇచ్చి ఎంత తప్పు చేసిందో అదే తప్పు మేము చేసి కట్టారు. వాళ్ళు చేసిన కట్టు మేము చేస్తామంటే ఇంకేం చెప్పాలి దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. రెండోది, ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్ స్కెడ్యూల్, ఇప్పుడు మీరు అధికార గణం ఆయన చెప్తాడు, ఒక పక్కన 14,600 మంది పైచిలక నామినేషన్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఎన్ఓసీ సర్టిఫికేట్ గురించి కదా అందరూ మాట్లాడుతున్నారు. నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. సంబంధిత గణం మునుగోడు పరిసర ప్రాంతాలే చూసుకుందాం. మునుగోడు జిల్లాకు సంబంధించిన అధికారం, ములుగు జిల్లాకు సంబంధించిన అధికార గణం అంతా డ్యూటీలో ఉన్నారా లేదా? సమగ్ర శాఖ 31వ తారీఖు దాకా వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? ఎంతమంది వస్తారు? కోట్లాది మంది జనాలు వస్తారు. ఒక తండాల నుంచి తరలి వచ్చిన వాళ్ళు, దేశ విదేశాల నుంచి మొత్తం ఉన్న సంస్కృతి వాళ్ళు న్యూజిలాండ్లో ఉన్నారు నిన్న. సో ఈ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వర్తించే ఈ నాగోబా జాతర అనండి, తర్వాత వచ్చిన ఈ సమ్మక్క సారక్క జాతర అనండి, ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఈ 4 రోజులు అధికార గణం అక్కడ మనందరినీ ప్రొటెక్ట్ చేయడమే కదా పని. మీరు చెప్పిన 31,000 పైచీలకు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా ఇవాళ మేడారం జాతరకి ఎంతమందిని డిప్లాయ్ చేసి ఉంటారు స్టేట్ మొత్తం మీద? కోట్లాది మంది ప్రజలు నిలువరించడానికి. ఇవాళ మీరు జాతీయ కుంభమేళాకి ఆరాట ఇచ్చారా, దీనికి ఇచ్చారంటే మన పోరాటమే దానికోసం. ఇవాళ తెలంగాణ పోరాటాల గడ్డ. ఏ పోరాటం సాధించుకున్నాం అంటే ఎవరైనా ఒక మంచి పని చేశారనుకుంటే, మా ముఖ్యమంత్రి వెళ్ళాడంటే నిజమే వెళ్ళారు, ఆ ముఖ్యమంత్రి వెళ్ళలేదని అది షాక్ కాదు కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ఆదరాబాదరా మీద ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఇస్తే, ఆ బుద్ధ భవన్ ఎదురుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని తరలిస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బుద్ధుని చూసుకుంటూ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ అంటే మన దౌర్భాగ్యం ఎలాగంటే, రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు, ఒక అపోజిషన్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ వెళ్తే ఆ ఎలక్షన్ కమిషన్ డెసిషన్, ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ఠించుకునే దగ్గర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎక్కడ ఉన్నారు? సో ఇలాంటివి ఎక్కడ నిర్ణయాత్మకమైన దేశ ముఖ చిత్రాలు మార్చే ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న పేరుకి మాత్రమే అన్నప్పుడు, రాజకీయ పార్టీ కబంధ హస్తాలు చిక్కున్నప్పుడు స్టేట్ లో ఏమైనా ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు అనుకుంటారా? తీసుకోని తరుణంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఏ విధానాలు నడుస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళు, ఇది అన్ని రిపబ్లికన్ స్టేట్సే కదా. ఈ ఫెడరల్ సిస్టమ్ లో రిపబ్లికన్ స్టేట్స్ లో వీళ్ళకి స్వయం ప్రతిపత్తి చేస్తున్న దానికి మనం ఎవరు ఆక్షేపించలేం. కౌశిక్ చెప్తున్నట్టుగానే, నాయక్ గారు చెప్తున్నారు కదా, జాగ్రత్తగా గమనించగలిగితే గతంలో మీరు చేసినప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం మీరెందుకు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ప్రశ్నించి మీలాంటి భరత్ గారు నేను మనం వేరే వెంగళ నిలబడవలసి వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేశారు, వాళ్ళు పార్టీ ఫిరాయింపులు కూడా అంతే. అక్కడ అదొక రాజ్యాంగబద్ధ సంస్థ, స్పీకర్ అట్లా ఉంటాడు, ఈ రాజ్యాంగబద్ధ సంస్థ విధంగా ఏ వ్యవస్థను తీసుకుని మీరు మొదటి నుంచి చెప్తుంది చాలా శ్రద్ధగా విన్నాను. మూడు స్పీకర్ వ్యవస్థ, రాజకీయ కబంధ హస్తాలు చిక్కుపడిపోయింది. అక్కడ సెంటర్ లో స్పీకర్ వ్యవస్థ, మళ్ళీ అదే రూలింగ్. అంటే ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ కంటే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని భయం ఉంటుంది. వీళ్ళు ఏంది రిటైర్డ్ వాళ్లే కదా ఎలక్షన్ కమిషనర్, మళ్ళీ ఇంకో పోస్టింగ్ కావాలి. రిటైర్డ్ కదా, రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్డ్, ఇంకా వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఉండదు కదా, అదే చివరి పోస్టింగ్ అక్కడే కదా. దాని తర్వాత మళ్ళీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ లో ఉద్ధరించి ఊళ్ళే అందరూ ఎవడైనా 50-60 కోట్లు తక్కువ ఎలక్షన్ సంపాదించుకోవడం అంటే నేను చట్టాలతో చేసి చెప్పగలను ఒక్కొక్కడిని. ఏంటి సార్ వెళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ గురించి టైం వేస్ట్. ఎందుకంటే ఆ పద్ధతి మహానుభావుడు శాసన్ గారితోనే అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పునర్నామనం చేసుకుంటున్నాం అంటే ఆ వ్యవస్థను ఆ విధంగా పరిరక్షించడం ఇప్పటికి కూడా లేదు. మన బీఆర్ ఎలక్షన్స్ చూసాం, ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరికి ఒకే దగ్గర పోస్టింగ్ చూసాం సార్ ఐఏఎస్లకి, అక్కడ జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతిసారి మనం ఓ వ్యవస్థలో ఉండి వ్యవస్థను గౌరవించవలసిన రాజ్యాంగానికి బద్దులు అన్న దగ్గర వ్యవస్థలనే మనం తిరిగి బ్లేమ్ చేసుకునే దౌర్భాగ్య స్థితికి స్ట్రైక్ చేస్తారు రూలింగ్ గవర్నమెంట్స్. సో ఈ నిస్సహాయ స్థితిలో ఈ ఎలక్షన్ కి మీరు చెప్పినట్టు 27వ తారీఖు 28, 29, 30, 31, 4 రోజులు నేను వైకుంఠపాలే. ఒకసారి బొల్లమల్లయ్య గారిని అడుగుదాం. బొల్లమల్లయ్య గారు